ఎన్నికల ప్రసంగాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు సహజమే. గెలిపిస్తే ప్రజలకు ఎవరు ఏం చేస్తారో చెప్పుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అయితే కుట్రలు వెన్నుపోట్లతో పుట్టి అదే రాజకీయం అనుకునే చంద్రబాబు లాంటి నేతల నోటికి హద్దు అదుపు ఉండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన వయసును కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల ప్రసంగాలు నిలువెల్లా విద్వేషం నూరిపోస్తున్నారు. బాబు మాటలే పచ్చమోకల్ని ప్రేరేపించాయి. అందుకు సజీవ సాక్ష్యమే జగన్పై హత్యాయత్నం ఘటన. ఇంతకీ ఏపీ సీఎంపై హత్యాయత్నానికి కారకులెవరు? జననేతను అంతమొందించే ప్లాన్ ఎవరిది? బెజవాడ దుర్గమ్మ సాక్షిగా దుష్ట పన్నాగం పన్నిందెవరు? రెచ్చగొట్టే ప్రసంగాలే దాడికి ఉసుగొల్పాయా? వాచ్ ఇట్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి కూటమి లీడర్ల హేట్ స్పీచే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు, వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. జగన్ను రాయితో కొట్టాలని చంద్రబాబే పిలుపిచ్చారు. అమరావతి ప్రాంతానికి రావొద్దని రెచ్చగొట్టారు. జగన్ పోతేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అక్కసును వెళ్లగక్కారు. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికొక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి ఒక్క చంద్రబాబే కాదు తానేం తక్కువ అన్నట్లుగా పవన్ రెచ్చిపోయారు. జగన్ను పాతాళంలోకి నెట్టాలంటూ ప్రసంగాలిచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు పవన్. సొంత చెల్లెలను గోడకేసి కొట్టినోడు మన ఆడపిల్లలెంత అంటూ క్యాడర్ను ఉసిగొల్పేలా వ్యాఖ్యలు చేశారు. ఇంతింతై ఒటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో, రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. భవిష్యత్తులో జనసేన, భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం, మర్చిపోకండి. ఇక బాలకృష్ణ సైతం బాబు బాటలోనే అడుగులేశారు. జగన్ను మట్టిలో పాతి పెట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటూ కామెంట్లు చేశారు. అరాచకం అంతమయ్యే యుద్ధం మొదలైందన్నారు బాలకృష్ణ. చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతిపెట్టి మీ ఉనికేంటో చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు. అరాచకం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది. అలాగే నేను అంటూ విర్రవీగే ఈ అధికార మదమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏపాటితో చెప్పే ఎన్నికల సునామీ రాబోతుంది. జగన్ గుర్తుపెట్టుకో. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లీడర్లు అలా మాట్లాడారో లేదో దుర్గమ్మ సాక్షిగా బెజవాడలో జగన్పై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూ జగన్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే కూటమి నేతలు మాత్రం నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. నీచమైన ట్రోలింగ్స్, దిక్కుమాలిన పోస్టులు, జేపీలో కూటమి కుట్రలివి. దాడి జరిగిందన్న సానుభూతి లేదు, తప్పు చేస్తున్నామన్న పశ్చాత్తాపమూ లేదు. నిస్సిగ్గుగా పచ్చ కామెంట్లతో పైత్యం ప్రదర్శిస్తున్నారు. పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎల్లో రాజకీయంలో నిండా మునిగిపోయి మృగాలలా ప్రత్యర్థుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం ఘటన మీద టీడీపీ, జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా పచ్చ కూట విషయాన్ని వెళ్లగక్కుతోంది. ట్విట్టర్ హ్యాండిల్లో నీచమైన పోస్టులు పెడుతూ తమ అసలు నైజాన్ని బయట పెడుతోంది. జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని నాటకం అంటూ క్రూర రాజకీయాలు చేస్తోంది. కనీసం మానవత్వం చూపించకుండా పెయిడ్ బ్యాచ్ తో ట్రోల్ చేయిస్తోంది. నారా లోకేష్ సహా ఆయన నేతృత్వంలోని సోషల్ మీడియా వింగ్ నీచంగా ప్రవర్తిస్తోంది. సీఎం జగన్ పై దాడిని మాజీ సీఎం చంద్రబాబు ఖండిస్తే ఆయన తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాత్రం మరో రకంగా స్పందించారు. డ్రామా అంటూ ట్వీట్ చేశారు లోకేష్. ఆయన క్రూర మనస్తత్వానికి, దిగజారుడు వ్యక్తిత్వానికి ఈ పోస్టే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నాన్ని డ్రామా అంటూ నారా లోకేష్ అజ్ఞానపు వ్యాఖ్య. జనసేన సైతం సైకోయిజాన్ని ప్రదర్శించింది. జగన్ పై హత్యాయత్నం ఘటనను నాటకమన్నట్లుగా చిత్రీకరించారు పవన్ సోదరుడు నాగబాబు. తన ట్వీట్ పై విమర్శలు రావడంతో వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనను వ్యంగ్యంగా చిత్రీకరిస్తోంది టీడీపీ.
దెప్పి పొడుపు పోస్టులు పెడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. దెబ్బ తగిలి గాయంతో ఉన్న జగన్ ఫోటోను బిఫోర్ ఎడిటింగ్ ఆఫ్టర్ ఎడిటింగ్ అంటూ మార్ఫింగ్ పోస్టులు పెట్టారు. పిచ్చి పోస్టులు, వెకిలి కామెంట్లు చివరకు ఆ పార్టీకే రివర్స్ అవుతున్నాయి. సాటి మనిషి, పైగా ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే దాన్ని ఖండించకపోగా నిక్కచ్చిగా వ్యవహరిస్తారా, మూర్ఖత్వపు వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారా అని చీత్కరించుకుంటున్నారు ప్రజలు.